లేకపోతే మళ్ళీ రాజకీయ ఆరోపణలేనా? ఇప్పుడు ఒకటి ఇక్కడ అవిష్ట గారు ఆడ పేగు బంధము రక్త బంధము ఇవన్నీ ఉన్నప్పుడు అవతల చెప్పేటోనికి బుద్ధి లేకుండా వినేటోళ్ళకి బుద్ధి ఉండాలి కదా. కాంగ్రెస్ ఎందుకు చెప్తుంది? వాళ్ళది వాళ్ళ పంచాయతీ వాళ్ళకే ఉన్నది. అలా 3 మంత్రి పదవులు ఖాళీ పెట్టి వాళ్ళు శాఖ తౌడు వచ్చి కుక్కల కొట్టాడ పెట్టి ఇవ్వకుండా అట్లే పెట్టుకొని కూకొని వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళ పాపం వాళ్ళకే సరిపోతుంది. రేవంత్ రెడ్డికి పొద్దున్న లేచి పార్టీని కంట్రోల్ చేయడానికి వాళ్ళని కాపాడుకోవడానికి ఆయన ఉంటారు. ఇక్కడ బతుకమ్మ అదే జాగృతికి ఫండ్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? 2014 నుంచి 2023 దాకా జాగృతి ఫండ్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఆమె సొంత ఆస్తులు ఆమె పెట్టిందా? ఏమన్నా డొనేషన్స్ వచ్చినాయా? గవర్నమెంట్ జీవోలు ఇచ్చింది కదా, బతుకమ్మ పండుగకి ఎంత, బోనాల పండుగకి ఎంత, అవన్నీ జీవోలు బడ్జెట్ లేవా? ఏదో పెట్టి అదే నేను ప్రభుత్వం వచ్చినాక అంతకుముందు రాష్ట్ర పండుగ గుర్తించి రాష్ట్ర పండుగ నేనేమో జితేంద్ర మాట్లాడలేదు. మీరు ఎవరు మాట్లాడినప్పుడు నన్ను డిస్టర్బ్ చేయవద్దు, కౌంటర్ వేసుకోవద్దు, తర్వాత చేసుకోరు. ఇక్కడ బతుకమ్మ కొత్తగా వచ్చిందా? కవిత పుట్టినాక బతుకమ్మ వచ్చిందా? బతుకమ్మ పుట్టినాక కవిత వచ్చిందా? అంతకు మళ్ళీ బోనాలు లేదా? ఉజ్జయిని మాంకాలి ఎప్పటి బోనాలు ఏం కథ? బోనాల గురించి ఇవన్నీ ఏదైనా హైజాకింగ్ ఆఫ్ ఏదైతే ఉందో ఈ ఈవెంట్స్ హైజాకింగ్ తప్పేం లేదు. కాకపోతే ఎలివేషన్కు ఏదో ఒకటి ఉండాలి. విన్నారా? దాని మీద ఇక్కడ మనకు ఫండ్స్ ఎన్ని పోయినాయి అది పక్కబెట్టరి. 2014 నుంచి మొదలు పెడితే 2023 దాకా ఎన్ని ఫండ్స్ వచ్చినాయి? అవన్నీ ఎవరు పబ్లిక్ సొమ్ము కదా. తండ్రి ఇవ్వలేదు, ఆయనే వేరే వాళ్ళకి ఇచ్చిండు ఆయనే. అప్పులోళ్ళు సప్పులోళ్ళు అన్ని కాంట్రాక్టర్లు మన్ను మశాడం ఉన్నా కానీ వీళ్ళకి ఇచ్చే కాడికే తెచ్చుకుంటూ వచ్చాడు కదా. బికాజ్ ఆఫ్ కేవలం బిడ్డ ప్రేమతోనే ఆయన ఫండ్స్ ఇవ్వడం జరిగింది. ఇంకోళ్ళు ఉంటే మాత్రం అది ఇచ్చే సమస్యనే ఉండకపోవు. అదొకటి. ఇక్కడ నేనేమంటున్నా, కవిత కాంగ్రెస్ పుణ్యమా అని ఎగవాడి ఏదో మాట్లాడుతున్నది అనుకోవడం తప్పు. అంతర్గత వ్యవహారం నేను ఏం చెప్పినా శత్రువులు అగర్భ శత్రువులు ఇంట్లోనే ఉంటారు, బయటకు వెళ్ళి ఒకటి రాడు. ఇక్కడ వర్గ పోరాటం మొన్నటిదాకా చూసినాం. షర్మిల వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. ఇదే కొత్త కాదు కదా. ఇంకొకటి 60 లక్షల కార్యకర్తలు అంటుంది కదా. టీడీపీ కార్యకర్తల పని ఏమైంది? తెలంగాణలో టీడీపీ కార్యకర్తలు ఎక్కడ పోయారు? బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు వాళ్ళే, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు వాళ్ళే, బీజేపీలో ఉన్న వాళ్ళు వాళ్ళే. కార్యకర్తలు ఏదైనా ఉన్నదో ఎక్కడైతే బెల్లము చక్కెర ఉంటుందో అక్కడ చీమలు ఖచ్చితంగా జమ అవుతాయి. వినరా? ఈగలు జమ అవుతాయి. అదే ఉన్న అధికారం పోగానే పోతూనే ఉండరు. అంతకు అదే గెలిచిన వాళ్ళే. ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్లా కాంగ్రెస్లోనూ లాక్కున్నారు, టీడీపీ వాళ్ళను లాక్కున్నారు అవసరం లేకుండా. కానీ ఇవన్నీ ప్రజలు గ్రహిస్తారు కదా. ఇక్కడ ఏదైతుందో కాంగ్రెస్కు వీళ్ళ కవితను ఎగేసినా ఏం చేసినా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. కవితతో ఏదైతుందో కవిత ఎపిసోడ్ను కూడా ప్రజలు పెద్ద మనసు మీద పెట్టుకోరు. ఆమెకు బ్రహ్మరథం పట్టే సమస్య ఉండదు. ఎందుకంటే కవిత ప్రొజెక్ట్ అయింది కేసీఆర్తోని. అంతకుముందు కవిత ఎవరో తెలియదు. ఈమె ఇండిపెండెంట్గా పోయినా ప్రొజెక్ట్ అయినా కానీ చాలామంది చూస్తున్నాము. మొన్ననే షర్మిల ఫెయిల్యూర్ ఆఖరికి వస్తే భిక్షాందేహి అని కాంగ్రెస్లో దూరింది కదా. ఇప్పుడు అది ఏదైతే ఉందో కాంగ్రెస్ దేవేందర్ గౌడ్ పార్టీ పెట్టిండు, సపరేట్ పార్టీ. ఎన్ని రోజులు నడిపించండు? 3 నెలలకే దుకాణం బంధు. పార్టీని నడిపించడము పెట్టడము అంత అల్కం కాదు. ఇదేదైతే ఉందో మళ్ళీ బ్యాక్ బోన్ రావాలి. పోతే బీఆర్ఎస్కు వచ్చే నష్టం లేదు. 1400 కోట్లు ఎలక్షన్ ఫండ్స్ ఉన్నాయి. అలా రిచెస్ట్ రీజన్ పార్టీ ఇన్ ఇండియా. ఫండ్స్ ఉంటే సరిపోతుంది కదా, అది నడుస్తుంది. అందులో మేధావులే ఉన్నారు. అందులో ఇప్పుడు అయ్యోది కూడా హరీష్ రావు బయటకు పోలే కదా, కేటీఆర్ బయటకు పోలే కదా, కేసీఆర్ బయటకు పోలే కదా. వాళ్ళతోనే ఉంది కదా, పార్టీ వాళ్ళకే ఉంది కదా, ఫండ్స్ వాళ్ళకే ఉన్నాయి కదా. అది ఎక్కడ పోతుంది? టైం బాగలేనప్పుడు ఇప్పుడు టైం బాగలేకపోతే తాడే పాము అవుతుంది. విన్నారా? ఎవరికైనా కానీ అది ఏ స్థాయినా ఒకటి ఏంటంటే ఎప్పుడే కానీ మనిషికి ఏ సమస్య వచ్చినా నిబ్బరంగా ఉండి నిదానంగా ఉండి మౌనంగా ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒకటికి రెండు అయ్యే వరకు అది గర్కా లంకకు జలా అన్న దాని మీద విభీషణుడు చెప్పిండు, కుంభకర్ణుడు చెప్పిండు, రావణునికి వినలే కదా. ఆఖరికి భార్య చెప్పింది, మండోదరి చెప్పినా కూడా వినలే కదా. వినాశకాలే విపరీత బుద్ధి. విననోళ్ళ పరిస్థితి ఏమవుతుంది? పాండవులు ఆఖరికి వస్తే ఐదు గ్రామాలు అడిగితే అన్న కౌరవంలో దుర్యోధన గద్యమైంది. అట్లా దాని మీద మనకు చరిత్రలు చాలా ఉన్నాయి. సజీవంగా మన స్వతంత్రం వచ్చిన తర్వాత 77 ఏళ్ళల్లో కూడా చాలా దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి. అన్నంత మాత్రాన ఏదో వీళ్ళు కాకపోతే పబ్లిక్ ఒక ఏంటంటే మంచి ఉప్పుతో కూడుకున్న బ్రేక్ఫాస్టో లంచో లేకపోతే డిన్నర్ అనుకోరు, ఆ రకంగా ఉంటారు. కానీ ఇక్కడ కవితతో డ్యామేజ్ అంత పెద్ద ఏదో పావాన్ని మొత్తుకున్నట్టు ఏం పెద్ద డ్యామేజ్ ఏం కాదు.
ఇక్కడ వీళ్ళ ఎక్స్పెక్టేషన్లు అనుకున్నంత మాత్రం వీళ్ళకి కూడా కాదు. మళ్ళీ వన్ ఫైన్ మార్నింగ్ మళ్ళీ కవిత అంటేనే జాయిన్ కావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అది కూడా అదే అల్టిమేట్. అదే రవి, అల్టిమేట్ ఏంటంటే ఇంక మీ మీద డైవర్షన్ అయిపోయింది కదా, ఇప్పుడు మీకు కొట్లాడుకోవడం నయం కదా. అయితే ఇంకో విషయం సార్, ఇక్కడ మీరు చిన్న కరెక్షన్, ఈ ఆడ ఉండే పాలిటిక్స్ ఎట్లుంటాయి తెలుసా సార్, ఈ అటెన్షన్ డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి కొన్ని. ఇదే టైంలో ఇట్లా మనం మాట్లాడాలి, ఇదే టైం ఇట్లా అంటే ఈ టాపిక్ మొత్తం ఇట్లా అటెన్షన్ డైవర్ట్ అవుతుంది ఇదని 100% సిబిఐ ఎంక్వైరీ అవుతుంది, ఇవన్నీ జరుగుతుంది. కానీ వీళ్ళు ఏంటంటే ఈ కాళేశ్వరం విషయంలో అటెన్షన్ డైవర్ట్ చేసి పబ్లిక్ ని చాలా అసలు ఇట్లాంటి డైవర్షన్ చాలా చేసిండ్రు. అందులో భాగమే ఎత్తుగారు. నేను అదే అంటున్నా, కార్యకర్తలు మీరు కొట్టుకొని ఆగం కాకండి, చాలా భవిష్యత్తు ఉంటుంది మనకు. రవి నాకు 1964 నుంచి కేసీఆర్ తెలుసు, దగ్గర బంధుత్వము, తత్వం ఏందో తెలుసు. ఇక చరిత్ర పొట్ట చేరుకుంటే పేగులు బయటపడతాయి అన్నట్టుంటే అవసరం లేదు ఇక్కడ. ఆయన తత్వం గురించి నాకు ఆయన డైవర్షన్, ఆయన అపర మేధావి పాలిటిక్స్లో. కాకపోతే ఏంటంటే ఆయనకు వచ్చిన వీక్నెస్ ఏంటంటే బ్రాడ్ థింకింగ్ ఉండదు, నమ్మినోని నిండగొస్తాడు. ఇప్పుడు అసలు ఉద్యమకారులను అవతల తరిమేసి దొంగలు అడ్డం మాట్లాడిన వాళ్ళందరూ తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చి పెట్టుకున్న దాని గురించి అంటే ఇది పాలిటిక్స్, అది ఎజిటేషన్ అని చెప్పడానికి ఉండదు. మనిషి ఎథిక్స్, పొలిటికల్ ఎథిక్స్ అన్నది ఇంపార్టెంట్, మనిషి మానవత్వం ఇంపార్టెంట్. చాలామందికి ఇది ఉన్న దాని మీద వచ్చేసి ఇప్పుడు జాగృతి, నేను బతుకమ్మ బోనాలు అవన్నీ చెప్పుకుంటే అవసరం లేదు. బతుకమ్మ బోనాలు ఎవరున్నా ఫండ్స్ వచ్చినా ఇచ్చినాం బికాజ్ ఆఫ్ నీకు ఐడెంటిటీ. ప్రపంచవ్యాప్తంగా ఫండ్స్ అన్ని ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అవన్నీ తెలియదు ఆ లిస్ట్. కానీ కవిత ఆస్తులు పెట్టిందా? ఏం కుదబెట్టలేదు బాబు, నీకు తెలియదు అవన్నీ చెప్పుకోవడానికి. దుబాయ్లో కుదబెట్టిందా? దుబాయ్ నేను అదే చెప్తా, బీజేపీ వాళ్ళు లేరు. ఫండింగ్ వచ్చింది, రాకముందు అవన్నీ ఫండ్స్ ప్రభుత్వం రాకముందు నేను చెప్తానండి. ప్రభుత్వం రాకముందు తెలంగాణ ఏదైతే సపరేట్ తెలంగాణ ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, కావాలనుకున్నారో, మద్దతుదారులు వాళ్ళంతా ఎన్ఆర్ఐస్ ఫండ్స్ మొబిలైజేషన్. ఇక్కడ కేసీఆర్ కవిత ఏమో అమెరికాలో ఎస్టేట్ అమ్మలేదు, ఇక్కడ టికెట్ కోసం ఒక పెద్ద మనిషి బిజినెస్ మ్యాన్ ఉండే, ఆయన స్పాన్సర్ చేస్తే ఆడ ఇల్లు కొన్నారు, అన్ని ఉన్నాయి. ఒకటి నేను ఏమంటున్నా, కరప్షన్ గురించి పార్టీ అధికారంలోకి వచ్చినాక చాలా మంది సపోర్ట్ చేస్తారు, అన్ని కామన్ నడిచేటి. పార్టీ అధికారంలో రాకముందు ఆస్తులు కుదబెట్టి, ఆస్తులు తాకట్టు పెట్టి బతుకమ్మ పార్టీ నడిపిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ ఆస్తి ఫైనల్ గా మీరు చెప్పండి. సరే, నిన్నటి వరకు మీరు కానీ కవిత గారు కానీ అటు కాంగ్రెస్ పార్టీనో బీజేపీనో విమర్శించి వాళ్ళ మీద ఆరోపణలు చేయడం ఇంతవరకు సరే, కానీ ఇప్పుడు ఇంటి పార్టీతో కూడా బీఆర్ఎస్ పార్టీతో కూడా కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ మూడు పార్టీలని ఎదుర్కొని భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎస్పెషల్లీ ఇప్పుడు తెలంగాణ జాగృతిలో వచ్చిన ఈ చీలిక గురించి కూడా ఏం చెప్తారు ఫైనల్ గా? భవిష్యత్ కార్యాచరణ ఖచ్చితంగా మేము మేధావులతో మాట్లాడుతున్నాం. మా కార్యాచరణ ఏందని ఇంకొక 2 days లో తెలుస్తుంది, 100% చెప్తాం. ఖచ్చితంగా ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజల తరపున అయితే మా జాగృతిని పోరాడుతుంది. ప్రజలకు అన్యాయం జరిగినా, తెలంగాణ అస్తిత్వానికి ఎక్కడ మద్దతు జరిగినా, తెలంగాణ ఆత్మగౌరవానికి మద్దతు జరిగినా ఖచ్చితంగా జాగృతి అనేది 100% కొట్టాడుతుంది. ఈ విషయంలో వెనక్కు తగ్గే విషయం అయితే కాదు. అది పార్టీలో ఉన్నా, పార్టీలో లేకున్నా, మేము ఇతర పార్టీ పెట్టకున్నా, ఈ సంస్థ ద్వారా ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల జనాలకు ఎక్కడ అన్యాయం జరిగినా జాగృతి ముందు వరుసలో ఉంటుంది పోరాటంలో.